సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనులు జరుగుతున్న తీరును సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించారు సీఎం. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి మహిళలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో 3 రోజుల పాటు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవ సభలు నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాల నిర్వహణపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రభుత్వం అమలు చేసిన పథకాలు గడప గడపకు చేరేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని, అన్ని శాఖల అధికారులు ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు జరపాలని నిర్ణయించారు. ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు దినోత్సవ సభ, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డు మార్గాలలో కన్నుల పండుగగా కార్నివల్, లేజర్ షో, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.